రాష్ట్ర వ్యాప్తంగా కాస్త చలి తగ్గినప్పటికీ కూడా పొగమంచు కమ్మేసింది. చాలా చోట్ల ఇప్పటికీ సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిటీ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకొని వాహనదారులు ప్రయాణాలు చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా చలి వణుకు తగ్గటం లేదు. అయితే గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం జనవరి 1 నుంచి కూడా చలి కాస్త తగ్గినప్పటికీ కూడా నగర వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. ఐఎండీ అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ నెలలో సంక్రాంతి పండగ వరకు కొంచెం చలి తక్కువగా ఉంటుంది. మళ్ళీ సంక్రాంతి పండగ నుంచి మళ్ళీ చలి పుంజుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పినప్పుడు కూడా చలి ఇప్పుడు ప్రస్తుతం కూడా కాస్త తగ్గినటువంటి పరిస్థితి, ఎక్కువ తగ్గలేదని చెప్పుకోవచ్చు. మనం చాలా చోట్ల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. అయితే జనరల్గా ఈ ప్లేస్కి ఎక్కువగా వాకర్స్, సైక్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ టైంకి ఎక్కువగా వస్తూ ఉంటారు. కానీ చలి తీవ్రత వల్ల ఇప్పుడు ప్రజలందరూ బయటికి రాలేని పరిస్థితి. ప్రజలు చలికి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే డైలీతో పోల్చుకుంటే ఈరోజు మాత్రం కొంచెం బెటర్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి నగర వ్యాప్తంగా కూడా నగర నలుమూల నుంచి ఎక్కువగా పర్యాటకులు హైదరాబాదు ట్యాంక్ బండ్ని సందర్శించడానికి ఎక్కువగా వస్తున్నారు. అయితే డైలీతో పోల్చుకుంటే మాత్రం ఈరోజు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే చూసుకుంటే మాత్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో పొగమంచు అనేది దట్టంగా కమ్మేస్తోంది. కాబట్టి రోడ్ల పైన ప్రయాణించే వాళ్ళు కావచ్చు, రోడ్డు క్రాస్ చేసే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు వాహనదారులు ఒక వాహనం యొక్క హెడ్లైట్స్ ఆన్ చేసుకొని ఖచ్చితంగా ప్రయాణించాలి. ఎందుకంటే 10 అడుగుల దగ్గర వచ్చే వరకు కూడా ప్రజలు కనిపించిన పరిస్థితి కాబట్టి ఈ పొగమంచు వల్ల ఎక్కువగా ప్రమాదాలు అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు ఈ జాగ్రత్తలు పాటించాలి. జనరల్గా చలికాలంలో ఉదయం పూట పొగమంచు వల్ల, నైటు పొగమంచు వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదాలు నివారించడానికి వాహనదారులు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే మరోవైపు ఈ పొగమంచు వల్ల ప్రజలు కూడా అనారోగ్య బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాలంలో, చలికాలంలో మనకి ఆస్తమా రోగులు మనకి ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు అంటే అవసరమైతేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు అని డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి కనపడుతోంది.